ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలో నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్లో నుండి ప్యాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్టు ప్రధానంగా ఉన్న వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దే లర్న్ ఇంగ్లీష్. దే లర్న్ ఇంగ్లీష్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఇది ప్రధానంగా రాసాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ప్రధానంగా ఉన్న వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే లర్న్ ఇంగ్లీష్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి రాస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ మొదటగా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్రధానంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఈజ్ లర్న్డ్ బై దెమ్. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టుగా ఉంది, ఆబ్జెక్ట్ అనేది ప్రధానంగా ఉంది. సో మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ దే లర్న్ ఇంగ్లీష్. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని తీసుకుంటే ఇక్కడ అది ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మారుతుందో చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ లర్న్డ్ బై దెమ్ అని మనం రాసాం ప్యాసివ్ వాయిస్లోకి. ఇది ఏ విధంగా మారిందంటే మనం ఇక్కడ ఆబ్జెక్టుగా ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారింది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగా ఉన్న దే అనే వాక్యం ఇక్కడ ఆబ్జెక్టుగా మారింది. తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ సబ్జెక్ట్ రాసిన తర్వాత బీ ఫామ్ వస్తుంది, బీ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వచ్చింది. ఆ తర్వాత మనకు యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇక్కడ V3 ఫామ్ని రాయాలి. V3 ఫామ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారింది. సో దీనిని మార్చడానికి సింపుల్గా 5 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ వాక్యానైనా మనం సింపుల్గా మార్చవచ్చు. ఇక్కడ 5 స్టెప్స్ చూద్దాం. ఈ వాక్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 5 స్టెప్స్ చూద్దాం. దే లర్న్ ఇంగ్లీష్ అనే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి 5 స్టెప్స్. మొదటి స్టెప్ యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా రాయాలి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం మొదటగా రాయాలి. ఇక్కడ మొదటగా రాద్దాం. ఇంగ్లీష్ అనేది మొదటగా వస్తుంది ఫస్ట్ స్టెప్లో. తర్వాత ఈ సబ్జెక్ట్ రాసిన తర్వాత బీ ఫామ్ని రాయాలి. బీ ఫామ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇంగ్లీష్ అనే మొదటి స్టెప్లో ఇంగ్లీష్ అనే పదాన్ని రాసాం. దాని తర్వాత బీ ఫామ్ రాసాం. ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. ఈ బీ ఫామ్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకిచ్చిన వాక్యంలోని వెర్బ్ యొక్క టెన్స్ అలాగే ఆబ్జెక్ట్ యొక్క సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి వస్తుంది. సో ఈ బీ ఫామ్ రాయడానికి మనం ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో వెర్బ్ యొక్క టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఆబ్జెక్టు సింగులర్గా ఉంటే ఈజ్ వస్తుంది. అదే ఆబ్జెక్టు ప్లూరల్గా ఉంటే ఆర్ వస్తుంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో గనక వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ బీయింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి V1 ప్లస్ ఇంగ్, ఇక్కడ గోయింగ్, లర్నింగ్, ఈటింగ్ అనే పదాలు ఉంటే ఇక్కడ సింగులర్గా ఆబ్జెక్ట్ సింగులర్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఈజ్ బీయింగ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? మనం బీ ఫామ్ రాసే ప్లేస్లో, ఈ ప్లేస్లో మనకు ఇవి వస్తాయన్నమాట. సింగులర్ ఉంటే ఈజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ఆర్ బీయింగ్ వస్తుంది.
అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సింగులర్ ఆబ్జెక్ట్ ఉంటే వజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే వర్ బీయింగ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యాక్టివ్ వాయిస్లో ఉంటే ఇక్కడ సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ బీన్ వస్తుంది, హ్యావ్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్ అనేది వస్తుంది ప్లూరల్ ఉన్నప్పుడు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ఉన్నప్పుడు హ్యాడ్ బీన్ వస్తుంది, సింగులర్ కానీ హ్యాడ్ బీన్ వస్తుంది, ప్లూరల్ కానీ హ్యాడ్ బీన్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ కనుక ఉన్నట్లయితే మనకు ప్యాసివ్ వాయిస్లో విల్ బీ అనే బీ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మనం బీ ఫామ్స్ని ఈ సబ్జెక్ట్ తర్వాత మనం రాయాలి. తర్వాత థర్డ్ స్టెప్, బీ ఫామ్ రాసిన తర్వాత వెర్బ్ యొక్క V3ని రాయాలి. మనకి ఇచ్చినటువంటి వెర్బ్ యొక్క ఇక్కడ మనకు లర్న్ అనే వెర్బ్ని ఇచ్చారు. ఈ లర్న్ అనే వెర్బ్ యొక్క V3 ఫామ్ని మనం రాయాలి. మూడో స్టెప్లో V3 ఫామ్ లర్న్, లర్న్ట్, లర్న్ట్ ఇది V3 ఫామ్. ఇక్కడ లర్న్ట్ అనే వెర్బ్ని రాస్తాము. ఫోర్త్ స్టెప్ V3 తర్వాత అంటే వెర్బ్ యొక్క V3 ఫామ్ని రాసిన తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ మనము ఇంగ్లీష్ ఈజ్ లర్న్ట్ అనే 3 స్టెప్స్లో రాసాము. దాని తర్వాత బై అనే ప్రిపోజిషన్ని రాసాము. ఆ తర్వాత ఫిఫ్త్ స్టెప్ బై అనే ప్రిపోజిషన్ రాసిన తర్వాత ఏవిలోని సబ్జెక్ట్ని పీవీలో ఆబ్జెక్ట్గా రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు దే లర్న్ ఇంగ్లీష్, ఇక్కడ ఏవిలో సబ్జెక్టు పీవీలో మార్చేటప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ లర్న్ట్ బై దెమ్, ఇక్కడ దెమ్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో దెమ్ అని వచ్చింది, యాక్టివ్ వాయిస్లో మనకు దే అని ఉంది. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా ఎలా మారుతుందో మనం ఈ టేబుల్ కనుక చూసినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీ వస్తుంది. యాక్టివ్ వాయిస్లో వి ఉంటే అజ్ వస్తుంది, యూ ఉంటే యూ వస్తుంది, దే ఉంటే దెమ్ వస్తుంది, హీ ఉంటే హిమ్ వస్తుంది, షీ ఉంటే హర్ వస్తుంది, ఇట్ ఉంటే ఇట్టే వస్తుంది. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా రాసేటప్పుడు ఈ విధంగా మార్చి రాయాలి. మనం ఈ విధంగా ఈజీగా ఏ వాక్యానైనా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లోని సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఈ ఈజీ 5 స్టెప్స్ ద్వారా మనం మార్చవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెడ్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి.